స్తోత్రమెస్సయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా అని మిమ్మల్ని ప్రతి దినము నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దినము ఒకవేళ నేను ఒకవేళ అనుకోవచ్చు, ఈ దినం నా యొక్క శరీరం ఉన్న బలాన్ని బట్టి, నేను తీసుకుంటున్న జాగ్రత్తలను బట్టి, నేను తీసుకునిచున్న ఆహారాన్ని బట్టి, లేదా నేను వేసుకునిచున్న మందులను బట్టి ఈ దినము నేను సజీవ లెక్కలో ఉన్నాను అనుకుంటే మరి అది చాలా పొరపాటు. కనుక ఇది కేవలం దేవుని కృపే. ఈ దినం మనం బ్రతికి ఉన్నామంటే, ఈ దినాన్ని చూడగలిగామంటే దేవుని కృప. అనేక మంది ధనవంతులు, సంపన్నులు, మరి ఆరోగ్యము గలవారు, అనేకమైన పలుకుబడి కలిగిన వారు ఈ దినము మరి లేరు. ఎందుకంటే అదియు దేవుని చిత్తమే. కనుక ఈ దినం ప్రతి ఒక్కరము మనం ఉనికి కలిగి ఉన్నామంటే అది దేవుని కృప అని గ్రహించి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని గడిపి ఆయనను స్తుతించి, ఆయన ఘనపరిచి, ఆయన నామాన్ని మహింపరిచి మరి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను మహా ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించినని వ్రాయించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన వాగ్దానం ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే మరలా ఒకసారి చదువుకుందాం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య క్రియలను మరి కార్యములను చేయువాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన వాగ్దానం. దేవుడు మనల్ని బలపరుస్తుంటే ఆయనే మరి విడిపించువాడట. మన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే మరి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే దానియేలును సింహపు బోన్లో నుండి విడిపించిన దేవుడు. ఎందుకంటే దేవుళ్ళను ఆత్మీయతలో బలపడే కొద్దీ అనేకమైన శోధనలు ఎదురవుతాయి. ఎందుకంటే అపవాది నిన్ను అణగదొక్కాలని, దేవుని వైపు నిన్ను చూడకూడదని, దేవుళ్ళు నువ్వు ఎదగకూడదని ఒకవేళ అపవాది తంత్రములు పూన్నాను, నీవు దేవునికి నమ్మకంగా ఉంటే, దేవునిలో ఉండగలిగితే, దేవునితో నడవగలిగితే మరి దానియేలును మరి ఏ విధంగా అయితే సింహాల బోనులోంచి విడిపించాడో దేవుడు, ఈ దినము అప్పులనే మరి బోన్లు ఉండొచ్చు, మరి శ్రమలనే మరి ఒకవేళ నీకు మరి సింహపు బోన్లు ఉండొచ్చు, నిందలనే సింహపు బోన్లు ఉండొచ్చు, అప్పులనే సింహపు బోన్లు ఉండొచ్చు, వ్యాధులనే మరి సింహపు బోన్లు ఉండొచ్చు. నీవు దేవునికి ఎప్పుడైతే ఇష్టంగా జీవిస్తావో అప్పుడే దేవుడు నిన్ను మరి విడిపిస్తాడు, రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. దానియేలు విధంగా తప్పించాడు, నిన్ను తప్పించబోతున్నాడు. ఈ వాగ్దానం నీకోసమే అని నువ్వు నమ్మి ఎప్పుడైతే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోగలుగుతావో, ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా జీవించగలుగుతావో, ఎప్పుడైతే నీ హృదయం ముందు మరి దేవుని చేర్చుకుంటావో నీవు విడుదల పొందుతావు, నీవు రక్షణ పొందుతావు, అలాగే టోటల్గా నీవు మరి దీవించబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం ఆయన విడిపించుటకును రక్షించువాడనై ఉన్నాడని ప్రభా నువ్వు చెప్తున్నావు. ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థన ఎక్కువిస్తున్నారు, వారందరి జీవితాల్లో నీ కృప నుంచమని, నీ దయ నుంచమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భమైనప్పుడు గర్భాలను దయచేయమని, ముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని మరి కాచి కాపాడండి, క్షేమాన్ని దయచేయండి, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయండి. నన్ను బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరు ఎత్తోడండి మహిమ పొందమని. అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజులు పుట్టినరోజు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దగ్గర నుంచి మీరే మహిమ పొందమని యేసు నా పేట చిన్న పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.